తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ప్రభుత్వ బదిలీల పాఠశాల హాస్టల్ భవనం కుప్పకూలింది. విద్యార్థులంతా హాస్టల్ ప్రాంగణంలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే విద్యార్థులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నిన్న ఉదయం ప్రమాదం జరిగిన అధికారులు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ నాగరాజు. నిన్న ఉదయం 6 గంటలకి సామమూర్తుల నగర్ లో ఉన్నటువంటి ప్రభుత్వ బదిలీల పాఠశాలలో హాస్టల్ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఈ హాస్టల్లో నిన్న సెలవు కావడంతో దాదాపు 46 మంది విద్యార్థులు హాస్టల్లోనే ఉన్నారు. వీరంతా కూడా ఉదయం 6 గంటలకు లేచి కాలకృత్యాలు తీసుకుని స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతున్న సమయంలో ఒక్కసారిగా ఈ భవనం కుప్పకూలింది. దాదాపు ఇది శిథిలావస్థ రావడంతో 2 నెలల కిందట దీనికి ఎదురుగా మరొక నూతన భవనాన్ని నిర్మించారు. అయితే కాంట్రాక్టర్ బిల్లులు పే చేయడంతో ఇప్పటి వరకు కూడా ఆ నూతన భవనం ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా ఆ పాత భవనంలోనే ఉంటున్నారు. అయితే ప్రమాదం 1 గంట అటు ఇటులో జరిగితే మాత్రం ఖచ్చితంగా 46 మంది విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని చెప్పుకోవచ్చు. ఉదయం 6 గంటలతో జరగడంతో విద్యార్థులందరూ కూడా బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యే క్రమంలో బయట ఉండడంతో త్రుటిలో ప్రమాదం జరిగింది. అయితే నిన్న విశ్రాంతి పబ్లిక్ హాలిడే కావడంతో బయట నుంచి వచ్చి విద్యార్థులు దాదాపు 156 మంది విద్యార్థులు వస్తారు. వారు కూడా ఎవరు లేకపోవడంతో ప్రమాదం చెప్పిందని చెప్పుకోవచ్చు. నాగరాజు, థ్యాంక్ యూ రాజు, అప్డేట్స్ అందించినందుకు.